మద్దతు ధర కోసం ఉద్యమం చేస్తున్న పంజాబ్ రైతులపై కాల్పులు జరపడాన్ని వామపక్ష పార్టీలు మేధావులు ఖండించారు. ఫాసిస్టు స్వభావంతో హర్యానా పోలీసులు కాల్పులు జరిపారని మండిపడ్డారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 24 ఏళ్ల యువకుడు శుభకరణ్ సింగ్ మరణించాడు. కాల్పులకు తెగబడిన సంబంధిత హర్యానా పోలీసులను వెంటనే హత్యా నేరం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, వామపక్షాలు, మేధావుల సంఘాలు నిరసన చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. కనీస మద్దతు ధర కోసం ఉద్యమం చేస్తున్న పంజాబ్ రైతులపై కాల్పులు జరపడాన్ని వామపక్ష పార్టీలు మేధావులు ఖండించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి. ఇప్పటికే ఏదైతే కేంద్రంలో రైతులపై జరిగినటువంటి ఏదైతే కాల్పుల నిరసనగా దేశవ్యాప్తంగా మొత్తం రైతులు రోడ్లెక్కారు. ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, ఏదైతే ప్రధానంగా కనీసం మద్దతు ధర ఏదైతే కల్పించాలని రైతులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఢిల్లీ రైతులు చేస్తున్న సందర్భంలో వాళ్లపై కాల్పులు జరపడాన్ని నిరసనగా దేశవ్యాప్తంగా ఇప్పటికే చేస్తుంది. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఏదైతే అంబేద్కర్ సెంటర్ లో వామపక్షాలు పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చాయి. ఇప్పుడు ధర్నా చేస్తున్న రైతుల దగ్గర మనం ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. సార్, చెప్పండి. ప్రధానంగా ఏదైతే ప్రజాపంద మాపులని ఖమ్మం జిల్లా కార్యదర్శి బొక్కరింపల్లి వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్, చెప్పండి. ప్రధాన కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రధానంగా రైతుల మీద, ప్రధానంగా ఏదైతే ఇప్పటికే ఏదైతే కాల్పులు జరపడాన్ని దేశవ్యాప్తంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో మీరు ఎలా చెప్తున్నారు? మోడీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది. అందువల్లే రైతులు మరొకసారి ఈ నెల 3వ తారీఖు నుంచి మళ్ళీ రైతులు ఆందోళన కార్యక్రమం మొదలెట్టారు. పంజాబ్ రైతులు సంఖ్యాయించినటువంటి రైతు శుభకరణ్ సింగ్, ఆయన 23 సంవత్సరాల యువకుడు. అతను ఢిల్లీలో రైతు ఉద్యమం పిలుపు మేరకు ఢిల్లీ బయలుదేరిపోతున్నటువంటి క్రమంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దులో ఉన్నటువంటి కర్నైలు బోర్డర్ లో వాళ్ళందరూ కూడా హర్యానా పోలీసులు వాళ్ళ మీద, రైతుల మీద కాల్పులు చేశారు. ఆ కాల్పులలో ఆయన శుభకరణ్ సింగ్ అనేటటువంటి అతను రకాల మరణం చెందాడు. ఆయనకి మేము సిపిఐఎంఎల్ ప్రజాపంద ఖమ్మం జిల్లా కమిటీ తరఫున జోహార్లు అర్పిస్తున్నాము. ఈ మోడీ ప్రభుత్వం యువ రైతును హత్య చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడే రైతు సంఘం నాయకులు ఉన్నారు. నాయకులుగా చెప్పండి, రైతుల పట్ల అంటే ప్రధానంగా కాల్పుల పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? ప్రభుత్వం ఏదైనా విషయాలు పరిగణనలో తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మోడీ మీద ఉంది. కానీ అది తీసుకోకపోగా మా సమస్యలు ఇవి ఉన్నాయి, మీరు అమలు చేయండి. స్వామినాథన్ కమిషన్ అదే విధంగా రైతు పండించినటువంటి పంటకు మద్దతు ధర ప్రకటించాలని, ఆ చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే శాంతియుతంగా చేసేటువంటి రైతులపై కాల్పులు జరపడం అనేది అమానుషీయ చర్య అని చెప్పి భావిస్తున్నాం. ఆ రైతులు ఇప్పటికైనా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు కూడా తెలిపి ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన రైతుకి రైతు సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తాం. ఇక్కడ న్యూ డెమోక్రసీ నేత రాజేంద్ర ప్రసాద్ గారు, చెప్పండి. ప్రధానంగా ఈ కాల్పుల పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? ఈ కాల్పులు మేము సిపిఎం న్యూ డెమోక్రసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బలగాల్ని ప్రయోగించి అదే విధంగా బాస్వాయి ప్రయోగించి ఇవాళ రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రైతుల మీద దాడులు చేయటం, రైతే రాదు అనుకుంటూ పాలక వర్గాలు ఒక వచ్చే మాటలు కాకుండా ఇవాళ చెడ్డ మాటలు చెప్పుకుంటూనే ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రైతాంగం మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని సిపిఎం న్యూ డెమోక్రసీ పెద్ద ఎత్తున దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే ప్రధానంగా రైతులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏదైతే స్వామినాథన్ కమిషన్లు ఏదైతే ఉన్నాయో సిఫార్సులను అమలు చేయాలని, ఏదైతే రైతుల మీద దాడులు ఆపాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కాల్పులు ఎవరైతే బేషరతుగా వాటిని ఉపసంహరించుకోవాలని, వీటితో పాటుగా కాల్పుల కారణమైనటువంటి ప్రభుత్వం మీద సిట్టింగ్ జడ్జి తోటి, సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, రైతులకి చేస్తున్న డిమాండ్లని
కనీసం మద్దతు ధర ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఆ రైతులకి కల్పించాలని చెప్పేసి ఇక్కడ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అట్లాగే ఇప్పటికే ఏదైతే ఈ యొక్క రైతాంగం చేస్తున్న సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఖచ్చితంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కల్పించకపోతే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి రైతు సంఘాలు కోరుతున్నాయి. ఓకే రైట్ రవి, థ్యాంక్ యూ.